విజయవాడలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు చేస్తూ వీలైనంత తొందరలో నార్మల్ స్థితికి తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది విజయానంద్ గారు డైరెక్ట్గా పర్యవేక్షిస్తున్నారు. కరెక్ట్గా అరగంట క్రితం కూడా చూసినప్పుడు ఏంటంటే సేఫ్టీ ఆస్పెక్ట్ని కన్సిడర్ చేస్తూ ఒకే సబ్ స్టేషన్లో ఒక్కొక్క ఫీడరు అక్కడ సేఫ్గా ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ ఫీడర్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. పవర్ సప్లై రెస్టోర్ చేయడం జరిగింది. కానీ సేఫ్టీ ఆస్పెక్ట్ని చూసుకుని మొత్తం ఆ ఫీడర్ మొత్తం స్టడీ చేసుకున్నాక మాత్రమే ఫీడర్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. పవర్లో ప్రాబ్లం లేదు, సేఫ్టీ ఆస్పెక్ట్. ఎందుకనంటే ఇప్పుడు ఇళ్ళు తడుచున్నాయి, ఏ వైర్లు ఎట్లున్నాయి, సో ఈ ప్రాబ్లంల చేత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఫీడర్ చేయడం జరుగుతుంది. దానికని అది టైం టేకింగ్ జరుగుతూ ఉంది. పవర్ విల్ బి రెస్టోర్డ్. ఇప్పటికి క్షేత్రస్థాయిలో 175 టీంలు ఉన్నాయి. మ్యాన్ పవర్ ప్రాబ్లం కాదు, పవర్ ప్రాబ్లం కాదు, ప్రజల రక్షణ కోసం 1 by 1 చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎస్ చేశారు, అది కూడా కంటిన్యూ చేస్తాం. మీకు ఎక్కడెక్కడ షార్టేజెస్ ఉన్నాయో క్యాండిల్స్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ సోలార్ ల్యాంప్స్ కానీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.